నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా కిందున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనము గత 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాము బంగారం సంబంధించి, బంగారం ధరలకు సంబంధించి అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తం కూడా బంగారం 80,000 కానుంది, 90,000 కానుంది, 70,000 కానుంది. మొత్తం కూడా రేట్లు తగ్గుతూ ఉన్నాయి, బంగారం తగ్గిపోతూ ఉంది, మనం కొనొచ్చు ఇక అని చెప్పి చాలా మందికి కూడా అనేకమైనటువంటి వార్తలు. అయితే సోషల్ మీడియా ఎట్లయిందంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనం సోషల్ మీడియాలో వ్యూస్ రావాలంటే వ్యూవర్షిప్ కోసం చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏది పడితే అది చేస్తూ ఉన్నారు. అంటే ఇష్టం వచ్చినట్టు, అంటే మన వ్యూస్ వస్తాయి కదా ఇక మనం ఏమైనా చేయొచ్చు, ఎటువంటి వీడియోలు అయినా కూడా చూపెట్టవచ్చు, మన ప్రైవేట్ పార్ట్స్ అయినా సరే చూపెట్టవచ్చు. ఇట్లా రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా ఎంతకు తెగిస్తూ ఉన్నది, ఎంత వేగంగా ముందుకోతా ఉన్నది, ఎంత రెట్టింపుతో ముందుకోతా ఉన్నది అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ దీంట్లో మనం మంచిని మాత్రమే వాడుకోవాలి, చెడుని పక్కన పెట్టాలి. అయితే ఏం చేస్తూ ఉన్నాం, గత ఒక 3-4 రోజులుగా మొత్తం కూడా ఒక మీడియా ఛానల్స్ అన్ని, న్యూస్ ఛానల్స్ కానీ లేకపోతే వేరే ఛానల్స్ కానీ థంబ్నెయిల్స్ ఏం పెడతా ఉన్నారంటే 70,000, 80,000, 60,000 బంగారం తగ్గిపోతా ఉంది, బంగారం మీరు ఇప్పుడు కొనొచ్చు, ఇది సరైనటువంటి సమయము, మీరు ఇప్పుడు కొంటే మీకు చాలా డబ్బులు సేవ్ అవుతాయి, మరికొన్ని రోజుల్లో బంగారం పెరగనుంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలని చెప్పి, తప్పుడు మాటలని చెప్పి ప్రజలని కాస్త తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి వార్తలని ఎవరు కూడా ముందుగా నమ్మే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అంత తొందరగా బంగారం ఎక్కడనో 150,000, 160,000 రూపాయల దగ్గర ఉన్నది. అటువంటి బంగారము 60,000కు, 70,000కు, 80,000కు వస్తుందంటే అసలు ఎట్లా నమ్మాలి? అంటే అంత ఈజీగా పడిపోతుందా? సగానికి సగం ధరలు పడిపోతాయి ఎక్కడన్నా? ఇది ఒక్కసారి మా అమ్మలు, అక్కలు, సోదరులు, మా సోదరి మనులందరూ కూడా ఆలోచన చేసుకోండి. అంటే ఇప్పుడు సరైనటువంటి సమయమా కాదా అంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు బంగారం అనేది గత 2 రోజులుగా మనం చూసుకున్నటువంటి వార్తల్లో వచ్చినటువంటి అంశాలను చూస్తే కనుక ఈ 2 రోజుల్లోనే, నిన్న ఈ రోజు కలిపితే బంగారం పైన 14,000 రూపాయలు పెరిగింది, వెండి పైన 70,000 రూపాయలు పెరిగింది. మరిగా పెరుగుతున్నాయి కదా, తగ్గాయా అంటే చెప్పలేము. తగ్గొచ్చు, పెరగొచ్చు. కానీ ఎప్పుడు ఎంత తగ్గుతాయి, ఎప్పుడు ఎంత పెరుగుతాయి అనేది మనం కూడా అంత వివరంగా చెప్పలేము. కానీ వాస్తవంగా ఏం చెప్పదలుచుకున్నాం మేము, మీరు మాత్రం ఫేక్ థంబ్నెయిల్స్, ఫేక్ వ్యూస్ని మాత్రం నమ్మకండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే పోయి కొనే ప్రయత్నం చేయండి, తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. కానీ వార్తలని చూసి మాత్రం మీరు వెళ్ళి కొని మోసపోయిన తర్వాత మళ్ళీ ఏదో అంటారు చూడు, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగా, ఏదో మనం వార్తలు చూసి ఆ వీడియోలు ఈ వీడియోలు చూసి పోయి కొన్న తర్వాత అరే గిట్లా ఒంటి కదా నేను అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా అది అని చెప్పి ఎవరు కూడా బాధపడకండి. మళ్ళీ నన్ను అంటారేమో బంగారం కొన్నాక మేము ఎందుకు బాధపడతామని. చెప్పలేము. మీరు ఇప్పుడు లక్షలు పెట్టుకున్న తర్వాత రేట్లు తగ్గిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మీరు డబ్బులు పెడతా ఉన్నారు కాబట్టి మీరే ఆలోచన చేసుకోండి. మీ మనసుకు నచ్చితేనే మీరు వెళ్ళి కొనే ప్రయత్నం చేయండి. అంతేగాని ఎక్కడనో చూసి ఏదో నమ్మి అట్లా మీరు కొనే ప్రయత్నం అయితే చేయకండి. ఎందుకంటే మనము అంత ఈజీగా, ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి, అంత ఈజీగా బంగారం ధరలు అనేవి పడిపోవు, అంత ఈజీగా తగ్గవు బంగారం ధరలు. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా సోదరులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బంగారానికి ఇవాళ ఎంత విలువ ఉన్నది అనేది మనం చూస్తూ ఉన్నాం. మనిషికి లేనటువంటి విలువ బంగారానికి ఉన్నది. మనుషులకు విలువ ఇవ్వట్లేదు ఎవరు కూడా, కానీ బంగారానికి విలువ ఇస్తూ ఉన్నారు. మనం అంతా కూడా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని అంత పిచ్చి పిచ్చిగా తయారయ్యి ఎక్కడన్నా పోతే మనకి ఎవరు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. ఒక బ్యాంకుకో లేకపోతే ఇంకేడుకో పోతే ఎవరు కూడా రెస్పెక్ట్ కాదు కదా, కనీసం మనల్ని కూర్చొనివ్వరు ఆ కుర్చీ లోపల. కానీ అదే మన దగ్గర ఒక 10 తులాలో, 15 తులాలో, ఒక 5 తులాలో బంగారం ఉంటే వాళ్ళు మనల్ని కూర్చోబెడతారు, అవసరమైతే కూర్చోబెట్టి ఓ ఛాయ్ కూడా ఇస్తారు తాగమని. అంటే అంత విలువ ఉన్నది బంగారానికి. మనిషికి లేనటువంటి విలువ బంగారానికి ఇస్తా ఉన్నారు ఈరోజు. సో బంగారం అనేది రోజు రోజుకు రెట్టింపుగా వేగంగా ముందుకెళ్తా ఉంది. ఎక్కడ కూడా తగ్గకుండా, ఆగకుండా ముందుకెళ్తా ఉంది. దాదాపు 160,000 వరకు దాటుకుంది. ఈరోజు 160,000కు పైననే ఉంది బంగారం. మరి ఇంత వేగంగా ముందుకెళ్తా ఉంటే, ఇంతమంది బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటే
సగానికి సగం రేట్లు ఎట్లా పడిపోతాయి నాకు అర్థం కాదు. 80,000కు తులం వస్తుందా? చాలా మంది వాళ్ళు అవక్కైపోతా ఉన్నారు. అరే 80,000కు తులం అంటే ఇక పోయి బ్యాంకు పోయి ఓ 10 తులాలు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుందామని చెప్పి వాళ్ళంతా కూడా కాస్త ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని ఇవాళ ఈ ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి న్యూస్ ఛానల్స్ కూడా ఇంత దిగజారిపోతే ఎట్లా? ప్రజలని తప్పుడుదో పట్టించొద్దు కదా, ప్రజలని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు కదా. ఎందుకంటే ఇవాళ చాలా మంది మహిళలు కూడా అరే మనం కొనొచ్చేమో, చాలా ఛానల్స్లలో వస్తున్నాయి, మొత్తం కూడా బంగారం గురించే చెప్తా ఉన్నారు, బంగారం రేట్లు తగ్గినాయేమో అందుకే వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు అట్లా ఆలోచన చేయకండి అమ్మా. ఏదో వాళ్ళు కాస్త తగ్గినాయి కదా అని చెప్పేసి వార్తలు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బంగారం ధరలు సాధారణంగా ప్రతిరోజు కూడా తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఏదో వీళ్ళు వార్తలు చేయంగానే, వీళ్ళు వీడియోలు పెట్టంగానే, న్యూస్ ఛానల్స్లో అది పడంగానే ఇక రేట్లు తగ్గిపోయినాయి, రేట్లు మొత్తం డౌన్ఫాల్ అయిపోయినాయి, మనం కొనొచ్చు, ఒక 10-20 తులాలు కొందాము అని చెప్పి అట్లా ఆలోచన చేయకండి. అట్లా ఎవరు కూడా, ఎందుకంటే ఇవాళ చాలా మంది కూడా దీనిపైన అనేకమైనటువంటి డబ్బులను పెడతా ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు బంగారం పైన పెడతా ఉన్నారు. బంగారంకు ఎంత విలువ అనేది నేను ఇందాక మీకు చెప్పిన. సో అంత విలువ బంగారానికి ఇస్తా ఉన్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళు ఉంగరాలు కానీ, ఆడపిల్లలు అయితే కమ్మలు కానీ, లేకపోతే వడ్డానం కానీ, లేకపోతే జుంకీలు కానీ, మెడలో చైన్స్ కానీ, ప్రతిదీ కూడా బంగారానికి సంబంధించి అన్ని కొంటా ఉన్నారు. ఇక మగవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు కూడా చైన్స్ వేసుకుంటా ఉంటారు, అదే విధంగా ఉంగరాలు పెట్టుకుంటా ఉంటారు, బ్యాచ్ లైట్స్ పెట్టుకుంటా ఉంటారు. ఇట్లా వాళ్లకు కూడా బంగారం పైన ఇవాళ చాలా మంది బంగారంకి కూడా ఒక లవర్స్ ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళకు కూడా అదొక బంగారం వేసుకోవాలి, మంచిగా చూపెట్టుకోవాలి, మంచిగా తిరగాలి, మంచిగా బంగారం వేసుకొని కలకలలాడుతూ అందరికీ కనబడాలి, అందరినీ ఆకర్షించుకోవాలి. ఇట్లా చాలా మంది కూడా ఉంటది. చాలా మంది కూడా అనుకుంటారు అరే మననే అందరు చూడాలి, మనం బయటకు వెళ్తే మన పైన మంచిగా బంగారం నగలు వేసుకొని వెళ్తే అందరు కూడా చూస్తారు అని చెప్పి. అమ్మలక్కల గురించి అయితే మనం చెప్పలేం. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కూడా బంగారం అంటే మొత్తం కూడా మెడలో వేసుకోవాలి, లక్షణంగా ఉండాలి, మంచిగా కనబడాలి, చాలా మంది ఆడబిడ్డలకు ఉంటది. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ బంగారమే కొంటా ఉన్నారు, బంగారం పైనే పెట్టుబడులు పెడతా ఉన్నారు. మరి అంత పెట్టుబడులు పెట్టి అన్ని లక్షల రూపాయలు వాళ్ళు బంగారం పైన పెడతా ఉంటే ఇక రేట్లు ఎందుకు తగ్గిపోతాయి? రేట్లు ఎప్పుడు తగ్గుతాయి అంటే బంగారం ఎవరు కూడా కొనకుండా ఉంటే, బంగారాన్ని ఎవరు పట్టించుకోకపోతే, బంగారం పైన కాకుండా వేరే దానిపైన పెట్టుబడులు పెట్టి వేరే వాటిని కొనుగోలు చేస్తే, వేరే వాటిని డబ్బులు పెట్టి కొంటా ఉంటే అప్పుడు బంగారం ధరలు పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ బంగారానికి చాలా మంది ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు, లక్షల కోట్ల వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి, మొత్తం కూడా బంగారం పైన అనేకమైనటువంటి డబ్బులు పెడతా ఉన్నారు, పెట్టుబడులు పెడతా ఉన్నారు. మరి రేట్లు ఎట్లా తగ్గుతాయి? ఎందుకంటే దాన్ని ఎవరు పట్టించుకోనప్పుడు, దాని జోలికి ఎవరు పోనప్పుడు అరే నిజంగా బంగారం ఎవరు కొనట్లేదు కదా అని చెప్పి అప్పుడు రేట్లు తగ్గిస్తారు. కానీ వాళ్ళ జనాలందరూ కూడా వాళ్ళు 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు వెనకకేసుకోగానే, కొన్ని డబ్బులు వెనక పడగానే వాళ్ళకి నచ్చినటువంటి నగలు, చైన్లు, ఉంగరాలు ఏదైనా కానిది, కానీ బంగారం పైన పెట్టుబడి పెడతా ఉన్నారు, బంగారమే కొంటా ఉన్నారు. జ్యువెలరీ షాపులు మొత్తం కూడా నిండిపోతా ఉన్నాయి. మరి ఇంత కొనుగోలు జరుగుతూ ఉంటే, ఇంత విక్రయాలు జరుగుతూ ఉంటే, కోట్ల పెట్టుబడులు వస్తూ ఉంటే, అన్ని రూపాయలు వస్తూ ఉంటే ఎట్లా బంగారం ధరలు తగ్గుతాయి? ఏ రకంగా తగ్గుతాయి? చాలా మంది కూడా దీన్ని నిజంగా నమ్మాలా లేదా అని అనుకుంటున్నటువంటి వాళ్ళకు నేను చెప్తా ఉన్నా, మీరు ఒకవేళ కొనాలనుకుంటే షాప్కి వెళ్ళండి, లేకపోతే గూగుల్లో ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా కూడా తెలుసుకోండి. మీకు ఇష్టమైతే మీరు వెళ్ళి కొనే ప్రయత్నం చేయండి. కానీ ఎవరో ఏదో చెప్పారు, మేము చూసాము, కొనొచ్చు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఆయన చెప్పిండు, ఈయన చెప్పిండు, ఇవన్నీ బంద్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే, ఒకవేళ మీరు కొనాలనుకుంటే వెళ్ళి కొనే ప్రయత్నం చేయండి, కొనుక్కొచ్చుకోండి, వేసుకోండి. చాలా మందికి కూడా ఒక ఆసక్తి ఉంటుంది బంగారం అంటే కూడా. చాలా మందికి నేను చెప్పినా కదా, చాలా మందికి ఇష్టం ఉంటుంది, మెడలో వేసుకొని చక్కగా మంచిగా పద్ధతిగా కనబడాలి, మంచిగా నగలేసుకొని బయట వెళ్తూ ఉంటే అందరూ మనని చూడాలి. ఇట్లా చాలా మంది మహిళలకు కూడా సాధారణంగా ఒక కోరిక ఉంటుంది. సో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటి వాళ్ళని ఒప్పించో మెప్పించో ఏదో ఒకటి చేసి డబ్బులు పెట్టుకొని బ్యాంక్ ఇక్కడికి జ్యువెలరీ షాప్లకు వెళ్ళి కొంటా ఉన్నారు బంగారం. సో ఇంతమంది బంగారం కొంటా ఉంటే, బంగారానికి మనం ఇంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటే, బంగారం వెనుక మనకు ఇంతమంది పరిగెడతా ఉంటే మరి ఇక బంగారం ఎట్లా ధర తగ్గుతుందా నాకు అర్థం కాదు. చాలా మంది కొంటా ఉన్నారు కదా, కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి, కోట్ల రూపాయలు, లక్షల కోట్ల పెట్టుబడులు బంగారం పైన పెడతా ఉన్నారు. ఇక రేట్లు ఎట్లా తగ్గుతాయి? రేట్లు తగ్గుతాయి అనేది ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాం. సాధారణంగా ఒక 5,000, 6,000 అటు ఇటుగా నడుస్తూ ఉంటుంది. ఒక 10,000 అనుకోండి, పోనీ 10,000 అనుకున్నా కూడా ఇవాళ 1,60,000 ఉన్నటువంటి బంగారం ఒకవేళ రేపు 10,000 తగ్గినా 1,50,000 అవుతుంది.
అంతేగాని 70,000 ఏంది, 80,000 ఏంది, అవి ఎవరు కూడా నమ్మకండి దయచేసి. అటువంటి వార్తలని చూసే ప్రయత్నం కూడా చేయకండి. ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి బంగారం ధరలకు సంబంధించి ఈ రకంగా ఉన్నాయి. అయితే చాలా మంది కూడా మన గురించి, మన ఛానల్ గురించి వాళ్ళ అనేక విధాలుగా గొప్పలు చెప్పుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారంటే మన ఛానల్లో మొత్తం కూడా మనం అనేకమైనటువంటి కష్టాల గురించి, ప్రజల గురించి, ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాల గురించి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి, అంటే ప్రతిదీ కూడా ఒకటని కాదు అన్ని విధాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నాము. రకరకాలుగా ప్రభుత్వం గురించి, ప్రభుత్వం చేసినటువంటి పనుల గురించి, ప్రభుత్వం అమలు చేసినటువంటి స్కీమ్ల గురించి, ప్రతి దాని గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము, మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా మీ దృష్టిలో కానీ, మీ గ్రామంలో కానీ, మీ చుట్టుపక్కల కానీ ఎక్కడ ఎటువంటి కష్టాలు ఉన్నా, ఎక్కడ ఎటువంటి నష్టాలు జరిగినా, ఎటువంటి అన్యాయాలు, ఇబ్బందులు మీకు తలెత్తినా కూడా మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అన్యాయం జరిగితే, మీకు ఇబ్బందులు తలెత్తితే ఖచ్చితంగా మీ అందరి తరపు నుంచి మాట్లాడడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉంటాము. మీ అందరి గొంతై ప్రభుత్వాలను ప్రశ్నించడానికి ఇక్కడ ఉంటాం. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.